కాబట్టి ప్రజల ఆశీర్వాదానికి కూడా కొరత లేదు కాబట్టి 1,00,000 మంది తరలి వచ్చి మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి నుంచి 1,00,000 మంది తరలి వచ్చి దీన్ని విజయవంతం చేస్తామని పిలిపించినాం. అట్లనే ఇక్కడ కంటోన్మెంట్లో కూడా మా మల్లికార్జును, బిఎన్సీను, మా నర్మదా, మా విజయానందు, అదేవిధంగా మా నాయకులంతా పెద్ద ఎత్తున నిన్న మీరు చూసింది ఇక్కడే పెద్ద ఎత్తున వాటర్ ప్యాకెట్లు వాళ్ళకి అనేక రకాల అన్నీ ఏర్పాటు చేసుకొని పాదయాత్ర ద్వారా కూడా వచ్చిండ్రు. వేలాది మందిగా పాదయాత్ర ద్వారా కూడా వచ్చిండ్రు. ఇలా వాళ్ళందరూ కూడా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో గొప్పగా పనిచేసిన మా నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కాలనీ వాసులు కానీ, బస్తీ వాసులు కానీ, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అన్ని వర్గాల ప్రజలకు కూడా దీన్ని విజయవంతం చేసి మోడీ గారికి ఒక కొత్త స్ఫూర్తినిచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా సౌత్ ఇండియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ గారు మొట్టమొదటి అడుగుపెట్టిన గడ్డ మల్కాజిగిరి గడ్డ. మీరంతా సాక్ష్యం. అప్పుడు మోడీ గారు కూడా ఊహించని పద్ధతిలో బిల్డింగ్ల మీద జనం నిలబడ్డ తీరు, జేజేలు పలికిన పద్ధతి మోడీ గారిని కదిలించి వేసింది. అనేక సభలలో వారు చెప్పుకున్నారు, క్యా తెలంగాణ హై, క్యా ప్రజా హై అని చెప్పి ఎట్లా చెప్పుకున్నారో దాన్ని తలపించే పద్ధతిలో, దాన్ని తలదన్నే పద్ధతిలో కూడా నిన్నటి సభ ఇంత ఎరటిలో సక్సెస్ కావడం అనేది ఇలా చాలా గొప్పగా భావిస్తా ఉన్నాం. దాన్ని బట్టి అర్థం కావాలి, రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే అని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం. చాలామంది మీకు ఉన్న ఎమ్మెల్యేలు 8 సీట్లే కదా, మాకున్న పార్లమెంట్స్ 8 కదా అని మీరు చాలామంది అంటున్నారు. కానీ ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఏపీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ సొంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డటువంటి భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచింది. మేము ఏ పార్టీతో అలయన్స్తో 8 సీట్లు గెలవలే, సొంతంగా 8 సీట్లు గెలుచుకున్నాం. అనేక సీట్లలో మేము నెంబర్ 2 స్థానంలో ఉన్నాం. మీకు తెలుసు, కరీంనగర్ కావచ్చు, అది హుజరాబాద్ కావచ్చు, అది కోరుట్ల కావచ్చు, అనేక దిక్కుల మేము సెకండ్ స్థానంలో ఉన్నాం. మేము ఎలిమినగర్ కావచ్చు, అంటే దాదాపు ఒక 20-25 స్థానాలలో మేము సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఇవాళ వెంటనే వచ్చిన 5 నెలల కాలంలో, 6 నెలల కాలంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లు సాధించి హాఫ్ ఆఫ్ తెలంగాణ 17 పార్లమెంట్ సీట్లుంటే 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. అందులో ముఖ్యంగా ఎన్నడూ కూడా గెలుచుకొని ఇవాళ మేము గతంలో సికింద్రాబాద్ గెలుచుకున్నాం, గతంలో కరీంనగర్ గెలుచుకున్న చరిత్ర ఉంది, గతంలో బీజేపీ గెలుచుకున్న చరిత్ర ఉంది, కానీ ఆదిలాబాద్ కూడా గెలుచుకున్న చరిత్ర ఉంది. ఎక్కడ ఎన్నడూ గెలవనటువంటి మల్కాజిగిరి కూడా 4 లక్షల మెజార్టీతో గెలిపించిన చరిత్ర మల్కాజిగిరికి ఉంది. నేను 2 సంవత్సరాలు తిరుగుతున్నా, నేను ఒక్కనాడు కూడా వదిలిపెట్టకుండా ఏదైనా బయట అవుట్ ఆఫ్ స్టేషన్ పోతే తప్ప, పార్లమెంట్ సమావేశాలు పోతే తప్ప హైదరాబాద్లో ఉన్నామంటే పార్లమెంట్ ఉన్నట్లు లెక్కగా. మాది సెంట్రల్ లొకేటెడ్ కాబట్టి మేము చూస్తున్న వాళ్ళ అనుబంధం, వాళ్ళ ప్రేమ, వాళ్ళు సమస్యల కోసం వచ్చే తీరు చూస్తూ ఉంటే చాలా గొప్ప స్పందన ఉంది. అంటే ప్రజలు అక్కడే చేర్చుకున్నారు. ఎవ్వరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజాప్రతినిధులు లేరు. మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యే ఇక్కడ కంటోన్మెంట్ ఉంటుంది తప్ప ఎక్కడ లేరు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది మాది అధికార పార్టీ కాదు కాబట్టి మాకు పనిచేయరని చెప్పి వాళ్ళు వదిలిపెట్టిండ్రు. ఇవాళ అంతో ఇంతో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకొని పరిష్కరిస్తున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇవాళ మేమున్నాం కాబట్టి ఈ ఒరవడిని, ఈ పరంపరని రాబోయే కాలంలో కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తాం. మేము డివిజన్ల వారిగా మీటింగ్ పెట్టుకున్నా, నియోజకవర్గాల వారిగా మీటింగ్ పెట్టుకున్నా, మొన్న పార్లమెంట్ వారిగా మీటింగ్ పెట్టుకొని చేసుకున్నాం. మళ్ళీ ఒక 2-3 రోజులలో 2-3 రోజుల పరిధిలోనే తప్పకుండా మా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు స్థాయి నుంచి మొదలుపెట్టి బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి క్రియాశీల నాయకుల, కార్యకర్తల యొక్క ఒక మంచి మీటింగ్ కూడా పెట్టుకొని మరోసారి ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రోగ్రాం చేస్తాం. నేను ఒకటే ప్రజలకు, మల్కాజిగిరి ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మోడీ గారు 2014 అధికారం చేపట్టిన తర్వాత ఒకటొకటిగా ఇలా కొట్టుకుంటూ దాదాపు 21-22 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది.
సంకీర్ణ రాజకీయాలు, అందులో 5 ఏళ్లకే ముఖం పొత్తే ఈ రోజులలో మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ఆయన ఎంత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా ఒకసారి అధికారంకి వస్తే ప్రజల ప్రేమను శాశ్వతంగా పొందే పార్టీగా భారతీయ జనతా పార్టీ చరిత్రకెక్కింది. అది గుజరాత్ ఇలా 30 ఏళ్ళు అవుతుంది వరుసగా రావడం. ఇవాళ మధ్యప్రదేశ్ 20 ఏళ్ళుగా వరుసగా మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ అస్సాం 15 ఏళ్ళు, మహారాష్ట్ర, ఇట్లా ఎక్కడ చూసినా ఒకసారి వచ్చిందంటే మేము ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రజల మధ్య ఉంటమనడంలో, ప్రజారంజకమైన పరిపాలన చేస్తామనడంలో అది అంతకంటే నిదర్శనం ఏమి ఉండదు. కాబట్టి రేపు తెలంగాణ కూడా అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ, ఇవాళ ఏ సమస్య పరిష్కారం కాక అన్నమో రామచంద్ర అని చెప్పి దుఃఖిస్తున్న తెలంగాణ రైతుల, తెలంగాణ యువకుల, తెలంగాణ మహిళల, తెలంగాణ విద్యార్థుల యొక్క ఈ అన్ని రకాల సమస్యల పరిష్కారం ఒకటే ఒక మార్గం. భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి, రేపు గెలిపించండి. ఇవాళ ఈ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను ఇవాళ గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత. దేశ చిత్రపటం మీద హైదరాబాద్ అంటే దానికి ఒక గ్లామర్, తెలంగాణ అంటే ఒక గొప్ప రాష్ట్రం అనే ఫీలింగ్ అయితే ఉందో ఇవాళ అది మొత్తం కనుమరుగైపోతున్న పరిస్థితుల లోపల తప్పకుండా ఇవాళ నిరుద్యోగ సమస్య కావచ్చు, మహిళల సమస్యలు కావచ్చు, విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ సమస్య కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య కావచ్చు, ఉద్యోగుల పీఆర్సీ సమస్య కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ తీరాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప తప్ప వాళ్ళు సమస్య పరిష్కరించరు. కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. తప్పకుండా మీరు మెచ్చే, మీరు నచ్చే ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరు కూడా అభినందన తెలియజేస్తున్నా. ఈ బంగారము సంవత్సరం పాటు శపథం చేయమని, ఇంకోటి చమురు విషయంలో కానీ, అంతర్జాతీయ వస్తువుల విషయంలో కానీ కొంచెం మనము ఎంత తగ్గించుకుంటే అంత బాగుంటుంది అని అన్నారు. మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గంలో ప్రజలతో మీరేమైనా శపథాలు చేయించే ఆలోచన? తప్పకుండా ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఒక వాక్యం వెళ్ళిందంటే దేశ ప్రధానమంత్రి కాబట్టి ప్రజలు తప్పకుండా ఆలోచిస్తారు. ఆయన ఆలోచన విధానాన్ని మాలాంటి కూడా కింద తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. శపథాలు అనేది కాదు, వాళ్ళు వ్యక్తిగా ఎవరికి వాళ్ళుగా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇక్కడ ఉత్పత్తులు వాడండి. రెండవది, మనం ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద కొంత ఆంక్షలు పెట్టుకునే, తక్కువ వాడుకునే ప్రయత్నం చేయండి. అందులో ముఖ్యంగా ఆయిల్స్, తినే ఆయిల్స్ కావచ్చు, మనం వెహికల్లో వాడుకునేటువంటి ఆయిల్స్ కావచ్చు, బంగారం కావచ్చు. మనకి బంగారం మీద మోజు ఉంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత సంక్షోభ సమయంలో మీకు తెలుసు అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా ఎట్లా పెట్రోల్ ధర పెరిగినాయి, ఎట్లా గ్యాస్ ధర పెరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యుద్ధం తక్కువ రోజులే అయినప్పటికీ కూడా యుద్ధం తీవ్రత ఎంత ఎక్కువ ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి గంభీరమైన సమయంలో ప్రధానమంత్రి ఉండొచ్చు కాక, కానీ దీన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు దాన్ని అందిపుచ్చుకుంటారని చెప్పి అనుకుంటారు. అంటే ఈ సభలో ఈ అంశాన్ని ఇంత గొప్పగా, ఇంత ఎఫెక్ట్గా చెప్పగలిగిందంటే, ఇంత బాధతో చెప్పగలిగిందంటే దాని తీవ్రత ఎంత ఉందో మనకు అర్థం కావాలి. ఇవాళ టక్కన పెట్రోల్ ధర పెరిగిన లొల్లి పెడతాం మనం, గ్యాస్ ధర పెరిగిన లొల్లి పెడతాం మనం, రేపు బంగారం ధర విపరీతంగా పెరుగుతూ ఉంది. సామాన్యుడికి పుస్తల తాడు కూడా కొనుక్కొని పరిస్థితున్నది. బంగారం మన దగ్గర తక్కువ, మొత్తం అంతా కూడా ఇంపోర్టెడ్ బంగారమే వస్తుంది. కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కావాలి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువు అమ్ముడుపోతే ఇక్కడ కంపెనీలు ఎదుగుతాయి. 4 కంపెనీలు ఎక్కువ వస్తే 4 ఉద్యోగాలు ఎక్కువ వస్తాయనే భావన ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇవాళ మోడీ గారు ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకోవాలని చెప్పి మేము కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీలో సరైన నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు లేకనే నిన్న హెచ్ఐసిసిలో మోడీ గారు మీరు నాతో కలిసి వస్తే బాగుంటుందనే ఒక వ్యాఖ్య చేసినారు కదా, దాని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీజేపీలో సరైన నాయకుడు లేకనే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు, ఆహ్వానిస్తున్నారు అనే కోణంలో మాట్లాడారు. మాదారి నాయకులు ఎందుకు లేరండి, మేము ఇంతమంది కనపడతలేమా? మా కిషన్ రెడ్డి గారు ఏం తక్కువనా, మా లక్ష్మణ్